టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఎంఎస్ రాజు ముందుంటారు. ఆయన పేరు వినగానే టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తుకొస్తాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక్కడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో వర్షం సినిమాలను తెరకెక్కించారు. 1991లో విక్టరీ వెంకటేష్ శత్రువు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంఎస్ రాజు అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999లో దేవి, 2001లో దేవి పుత్రుడు, మనసంతా నువ్వే సినిమాలను నిర్మించారు. 2003లో ఒక్కడు, 2004లో వర్షం సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ను నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన పౌర్ణమి, ఆట, వాన, మస్కా తదితర చిత్రాలను కూడా నిర్మించారు. గత కొంతకాలంగా సినిమా ప్రొడక్షన్కు దూరంగా ఉంటున్న ఆయన దర్శకుడిగా మాత్రం సినిమాలు చేస్తూ వస్తున్నారు. 2020లో డట్టి హరి, 2022లో 7 Days 6 Nights, 2023లో మళ్ళీ పెళ్లి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా 2026లో అగదా చిత్రానికి దర్శకత్వం వహించారు. అగదా సినిమాను డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అజయ్ కేఆర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల, శ్రావణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయా రాణి రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆగస్టు 14న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది. అగద కథ విషయానికి వస్తే సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ చుట్టూ ఉత్కంఠ భరితంగా కథ సాగుతుంది. మహిమ అనే గర్భిణి ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తును మహాదేవి అనే మహిళ ప్రారంభించడంతో కథ మొదలవుతుంది. ఈ విచారణలో ఆమెకు ఒక రహస్యమైన చీకటి లోకానికి చెందిన అతీంద్రియ శక్తి ఎదురవుతుంది. దైవిక శక్తులకు, చీకటి లోకానికి చెందిన అతీంద్రియ శక్తులకు మధ్య జరిగే తీవ్రమైన పోరాటమే ఈ చిత్రంలోని ప్రధాన అంశం. మూఢనమ్మకాల కారణంగా జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయనే కోణంలో కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మేరకు సెన్సార్ అధికారులు దర్శకుడు ఎంఎస్ రాజు ఆయన టీంను అభినందించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మూవీ రన్ టైం 2 గంటల 17 నిమిషాలకు పరిమితం చేశారు. అంటే సుమారు 137 నిమిషాల రన్ టైంతో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తక్కువ రన్ టైం కావడంతో ప్రేక్షకులను సినిమా ఆద్యాంతం థ్రిల్ చేస్తుందని మూవీ టీం అయితే నమ్ముతుంది. చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీ అయింది. అంటే 18 ఏళ్ల పైబడిన వారు మాత్రమే ఈ సినిమాను వీక్షించవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే BRN న్యూస్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.